అలాంటి చదువుల సరస్వతి పుట్టిన రాయవరంలోనే కనీసం ఒక జూనియర్ కాలేజ్ కూడా లేదనే బాధ కూడా నాకు ఉంది. అలాగే నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ప్రతి చోట ఇంత యువత ఉన్నారు, వారికి చదువు నేర్పించాలంటే కనీసం పాయకరావుపేటలో ఎన్ని డిగ్రీ కాలేజీలు ఉన్నాయో చెప్తారా మీరు ఎవరన్నా? ఎన్ని డిగ్రీ కాలేజీలు ఉన్నాయి మనకి? మరి ఉపాధి అవకాశాలు ఎలా వస్తాయి? స్కిల్డ్ ఒకవేళ ప్రావీణ్యత లేకుండా, వృత్తి విద్యలు లేకుండా, టెక్నికల్ విద్యలు లేకుండా, డిగ్రీ కాలేజీలు లేకుండా ఇక్కడ ఎలా జరుగుతాయి? ఎలా ఉద్యోగాలు వస్తాయి? ఉద్యోగ అవకాశాలు ఎలా వస్తాయి అని చెప్పి నాకు అనిపిస్తూ ఉంటుంది. మనకి గిరిజన నియోజకవర్గాలతో చూస్తే అక్షరాస్యత చాలా తక్కువగా ఉన్న గురజాడ పుట్టిన ప్రాంతంలో అక్షరాస్యత తక్కువ ఉన్నటువంటి 43% మన పాయకరావుపేటలో, గురజాడ పుట్టిన ప్రాంతంలో చదువు లేకపోవడం ఏంటి? దీనికి మన ఈ మధ్యన చూస్తూ ఉన్నాను, ఒక తెలుగుదేశం మంత్రి కూడా, అది గంటా శ్రీనివాసరావు గారు అనుకుంటా, 2018లో ఒక డిగ్రీ కాలేజ్ ఖచ్చితంగా స్థాపిస్తాం, 2018లో క్లాసెస్ స్టార్ట్ చేస్తామని చెప్పి ఈ రోజుకి మాటలే కానీ తెలుగుదేశం తరఫున గంటా శ్రీనివాసరావు గారు కానీ కాలేజ్ స్టార్ట్ చేయించలేకపోయారు. అది పరిస్థితి. నేను ఎక్కడికి వెళ్ళినా మనకి ఇక్కడ ఉన్నది చెన్నై విశాఖ కారిడార్లో నక్కపల్లి జోన్ దగ్గర చాలా పరిణామాలు వచ్చింది. వీటికి సంబంధించి ఉదాహరణకి ఇక్కడ స్థానిక యువతకు ఉద్యోగాలు కావాలంటే సరైన టెక్నికల్ కోర్సులు లేకుండా, సరైన డిగ్రీ కళాశాలలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగాలు ఎలా వస్తాయి మనకి? దీన్ని పట్టించుకునే వాళ్ళు లేరు. నేను తెలుగుదేశం పార్టీ కూడా అండగా నిలబడింది, ఏమీ ఆశించకుండా. నేను అనుకున్న మన యువతకి మీరు ఈ మధ్య ఒక కొత్త ప్రచారం ఎక్కువ చేస్తా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా నేను భీమిల్లో గంటా శ్రీనివాసరావుని గెలిపించాను, పలానా చోట్ల ఈయన్ని గెలిపించాను, నేను తెలుగుదేశం పార్టీనే గెలిపించాను అని మీరు ప్రచారం చేసుకుంటా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు మీ అందరికీ కూడా ఒక ఇల్యూజన్ లో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ మీరు ప్రచారం చేయకముందు గెలిచింది, మీరు ప్రచారం చేసినప్పుడు గెలిచింది, ఆ తర్వాత కూడా గెలిచిన విషయం మీరు మర్చిపోతా ఉన్నారు. జనరల్ ఎలక్షన్స్ కు ముందు లోకల్ బాడీస్ ఎన్నికలైనాయి. అప్పుడు పవన్ కళ్యాణ్ లేరు, భారతీయ జనతా పార్టీ లేదు, తెలుగుదేశం పార్టీ సింగిల్ గా లోకల్ బాడీస్ లో పోటీ చేస్తే మొన్న వచ్చిన ఓట్ల కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి, లోకల్ బాడీస్ లో సీట్లు కూడా ఎక్కువ వచ్చాయి. అంతేకాదు మళ్ళీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉప ఎన్నికలు అయ్యాయి, నంద్యాల అయ్యాయి, కాకినాడ అయ్యాయి. మరి నంద్యాల కాకినాడలో పవన్ కళ్యాణ్ వచ్చి ప్రచారం చేయాల, భారతీయ జనతా పార్టీ వచ్చి ప్రచారం చేయాల. కానీ భారీ మెజార్టీ, గతంలో ఎన్నికల్లో రాని మెజార్టీ కంటే కూడా ఇంకా భారీ మెజార్టీ తోటి నంద్యాల కాకినాడ ఎన్నికల్లో గెలిచాం. మరి అక్కడ మరి మీరు ప్రచారం చేయలేదు కదా. అంతేకాదు మీరు దాదాపు రాష్ట్రంలో అనేక చోట్ల ప్రచారం చేశారు. మీరు ప్రచారం చేసి గెలిచిన ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మీరు ప్రచారం చేసిన దగ్గర ఓడిపోయిన ఎమ్మెల్యేలు కూడా ఉన్నారనే విషయం మీరు మర్చిపోతా ఉన్నారు. మరి మీరు ప్రచారం చేస్తేనే గెలిచేటట్టుకుంటే వాళ్ళు కూడా అక్కడ గెలిచి ఉండాలి. రాయలసీమలో చాలా చోట్ల ప్రచారం చేశారు, అలాగే మిగతా చోట్ల చాలా చోట్ల ప్రచారం చేశారు. ప్రచారం చేసిన అన్ని సీట్లు గెలవలా. కాబట్టి తెలుగుదేశం పార్టీ గెలిచిందంటే అందులో మీరు కూడా కొంత సాయం చేశారు. ఎస్, డెఫినెట్ గా వీ డు అగ్రి. అందుకే మీ పట్ల మేము కూడా ఎప్పుడు ఆ గౌరవం చూపించాం. మీరు ఎన్ని అవాకులు చవాకులు అవాస్తవాలు అబద్ధాలు అన్ని గ్లోబల్ ప్రాపగండ చేస్తున్నా కూడా చాలా రోజులు మేము సహనం వహించాం. కానీ మీరు అది మితిమీరిపోయింది. మీరు ఒక ఇల్యూజన్ లో గెలిపోయారు. నా వల్లే ఈ ప్రభుత్వం వచ్చిందని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. కాబట్టి మేము నోరు విప్పి ఇవన్నీ మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా మీరు వాస్తవాలు తెలుసుకోండి. తెలుగుదేశం పార్టీ అనేది అన్న ఎన్టీఆర్ గారి పార్టీ స్థాపించిన మొట్టమొదటి సంవత్సరంలోనే 9 నెలలు తిరగకముందే 100 ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని ఓడించిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఉన్న మాటలు మాట్లాడాలి, వాస్తవాలు మాట్లాడాలి.
ఒక నాయకుడు ఎదురు ఒక మాట మాట్లాడేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి దాని మీద మాట్లాడితే దానికి ఒక క్రెడిబిలిటీ వస్తుంది తప్ప ఎవరో పళ్ళని రెహమాన్ గారు అన్నారట, గణేష్ ఏదో అంటే అన్నాను, లేకపోతే ఇంకోరు అంటే అన్నాను కాబట్టి నేను మాట్లాడుతున్నాను, నాకేం తెలుసు, మీరు వెరిఫై చేసుకోండి. ఇది కాదు నాయకుడు కావాల్సిన లక్షణాలు. నాయకుడు అంటే ఒక కమిట్మెంట్. మీరు ఏదైనా ఒక మాట మాట్లాడితే షుడ్ స్టాండ్ బై ఇట్. ఎస్ నేను అన్నాను, నా దగ్గర ఈ ప్రూఫ్స్ ఉన్నాయి, నేను ఐ విల్ ప్రూవ్ ఇట్ అని మీరు చెప్పగలిగి మీరు ప్రూవ్ చేయగలిగితే యూ కెన్ స్పీక్ ఎనీథింగ్. అంతే తప్ప ఊరక గాలి మాటలు, అన్న మాటలు, ఇన్న మాటలు మాట్లాడితే ప్రజలు హర్షించాలని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, రాజకీయ పార్టీ స్థాపించినప్పుడు 10 కాలాల పాటు మనగలాలంటే దాంట్లో ఒక నిబద్ధత కావాలి. కేవలం మాటలు చెప్పి ఏదో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే ఆ పార్టీకి భవిష్యత్తు ఉండదు. కాబట్టి ఎప్పటికైనా పవన్ కళ్యాణ్ గారు మీరు కొత్తగా రాజకీయ పార్టీ స్థాపించారు, ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నారు, మీకు కొన్ని యాంబిషన్స్ ఉన్నాయి. ఆ యాంబిషన్స్కి మీరు ఇలాంటి అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉంటే దాన్ని ఎవరు కూడా హర్షించరని చెప్పని కూడా మనం చేస్తా ఉన్నాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.